నన్ను నిన్న మన కావ్యస్ మీడియాలో అడుగున్నారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి వీకెండ్లో ఒక వీడియో ఇవ్వాలండి మీరు. ఎలా ఉండాలంటే ఏ తెలుగు ఛానల్ కూడా టచ్ చేయని విధంగా అన్ని నిజాలు ఉండాలి, ఒక్క వీడియోలో ఉండాలి అన్నారు. 100% షూర్ అండి అన్న. 4-5 అవర్స్ అండి కూర్చుంది. దీది అలియాస్ మమతా బెనర్జీ ఏ రేంజ్లో ఈసారి అజ్ఞాతంలోకి వెళ్ళబోతుందంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జగన్మోహన్ రెడ్డి బయటన్న తిరుగుతున్నాడు, అసెంబ్లీకి రావట్ల. మమతా బెనర్జీ బయట కూడా తిరగదు, అజ్ఞాతంలోకి పోతే రాసి పెట్టుకోండి. మోడీ అండ్ అమిత్ షా వ్యూహం ఈసారి ఎలా ఉండబోతుందంటే మామూలుగా కాదు. ఆల్రెడీ హుమాయూన్ కబీర్ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీకి బాగా క్లోజ్. అతను బయటకు వచ్చి ఓ పార్టీ పెట్టాడు. ఏమని, మనం ఓట్ బ్యాంక్గానే ఉన్నామా, ఓట్లు వేసుకుంటూనే బతికేద్దామా, మనకంటూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండొద్దా, మనం బాగుపడొద్దా, మనం బతకొద్దా, ఎన్నాళ్ళు ఒకరి కింద తొత్తుల్లాగా బతకాలి, వద్దు అని బయటకు వచ్చి సెపరేట్ పార్టీ పెట్టాడు. కమింగ్ టు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ చూసాం కదా, చాలా చోట్ల ఇతన్ని బీజేపీకి బి పార్టీ అంటారు. ఎందుకు, ముస్లిం ఓట్లు వేరే పార్టీలు పడుతూ ఉంటే, ఆ పార్టీలు గెలుస్తూ ఉంటే ఆ ముస్లిం ఓట్లని ఇతను తన సైడ్ చీల్చి హిందువుల ఓట్లని బీజేపీ సైడ్ వెళ్ళేలా చేసి బీజేపీకి ప్లస్ అవుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ ఒపీనియన్ అంది, మమతా బెనర్జీ ఒపీనియన్ అంది, బోల్డ్ ఎంతమంది ఇలా అంటూనే ఉన్నారు. అయినా కానీ ఎంఐఎంకి ఓట్లు వేస్తూనే ఉన్నారు ముస్లింలు. ఎంఐఎం అంటే మా పార్టీ అనుకుంటున్నారు ముస్లింలు. ఇక మమతా బెనర్జీ, ఈ మమతా బెనర్జీ వచ్చేసి 294 అసెంబ్లీ నియోజకవర్గటువంటి పశ్చిమ బెంగాల్లో ఏం చెప్పి గెలిచిద్దో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మామూలుగా ఈ హిందువులు అన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, హిందువులకు సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ దేవులకు సంబంధించి అవతల వాళ్ళు ఎన్ని రకాలుగానే ఉంటే ఉన్నాయి, మేము మాత్రం ఆ పార్టీకే ఓట్లేస్తాం, వాళ్ళే మా నాయకులు అంటూ ఉంటారు మన దగ్గర. అలా పశ్చిమ బెంగాల్లో కూడా కొంతమంది హిందువులు మమతా బెనర్జీ సైడ్ ఉంటూ ఉన్నారు. ఓపెన్గా అనిద్ది, సనాతన ధర్మాన్ని ఘోరాతి ఘోరంగా మాట్లాడింది. ఓపెన్గానే ముస్లింలకు చెప్పిద్ది, ఇదిగో బీజేపీ వచ్చిందనుకో ఇక మీకు రక్షణ లేదు, నేను వస్తే రక్షణ అంటిద్ది. అంటే ఏమని, అరే బాబు నేనున్నంతకాలం అసలు ముస్లిం తిరుగులేదు. ముస్లింలు తిరగలేదు ఏంటి అసలు? పశ్చిమ బెంగాల్లోకి చొరబడ్డ రోహింగ్యాలు, ఆ బంగ్లాదేశీలు ఈ లెక్క తీస్తా పోతుంటే మన స్పెషల్ ఇంటెన్సివ్ విజిలెన్స్ సర్వేలో భాగంగా దాదాపు 80 లక్షలు 90 లక్షల ఓట్లు ఎగిరిపోయింది. ఎవరు అంటే వీళ్ళంతా వీళ్ళే. ఇప్పుడు అప్పటికి క్రాస్ చెక్ చేస్తే పశ్చిమ బెంగాల్ ఇంకా 30% పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గంప కొత్తగా ఎన్నాళ్ళు టీఎంసీకి పడుతుంది. 2011 నుంచి కంటిన్యూ గెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలుగా మనం పరిశీలిస్తే 2021లో నందిగ్రామ్ నుంచి ఓడిపోయింది. అక్కడ సువేంద్ర అధికారి ఒక టీఎంసీలో కీలకమైన వ్యక్తి, మమతా బెనర్జీకి బాగా క్లోజ్. అతను అక్కడ చిత్తుగా ఓడించాడు. దాంతో భవానీపూర్కి వచ్చి పోటీ చేసింది, గెలిచింది. పార్టీ గెలిచింది, ఆమె ఓడిపోయింది, మరలా పోటీ చేసింది ఎమ్మెల్యేగా గెలిచింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, భవానీపూరే నాకు సేఫ్ రా బాబు అనుకుంది. కానీ అక్కడ కూడా ఈసారి ఆమెను ఓడిద్దాం రెడీ అయిపోయారు. ఫస్ట్ నాకు అజ్ఞాతం అన్నానే ఇదే. ముఖ్యమంత్రి ఎటు ఓడిపోయింది, టీఎంసీ ఎటు ఇక పాతాలనికే. ఈమె అజ్ఞాతం ఎందుకన్నా తెలుసా, ఎమ్మెల్యే కూడా ఓడిపోబోతుంది. ఎందుకు, సువేంద్ర అధికారి నందిగ్రామంలో పోటీ చేస్తున్నాడు, మరలా భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. భవానీపూర్లో హిందువులు ఎక్కువ, జైనులు ఎక్కువ, సిక్కులు ఎక్కువ, బౌద్ధులు ఎక్కువ, గుజరాతీలు ఎక్కువ. మొన్న మహువా మైత్రి పనికి అనకూడదు కానీ ఇంకెందుకులే డైలాగులు వద్దు కానీ మనకు పోయి అఫీషియల్గా మాట్లాడుకుందాం. ఆ మహువా మైత్రి అనిద్ది, మోదీని అమిత్ షా ఏదో అందామని చెప్పి గుజరాతీలు అనరాని మాట్లాడేసింది. దాంతో టీఎంసీలు పిసుకుంటా వచ్చి ఎందుకే తల్లి ఎట్ట చేస్తామని చెప్పేసి భవానీపూర్లో వచ్చేసి ఎక్కువ ఉండేది వాళ్ళేనే, మన మమతా బెనర్జీ పోటీ చేయబోతుంది అక్కడేనే ఓడిపోయిందని భయపెడితే మరలా టంగు మార్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మమతా బెనర్జీ చిత్తుగా ఓడించాలి ముఖ్యమంత్రిగా, అంటే బీజేపీ గెలవాలి. మమతా బెనర్జీని అజ్ఞాతులకు పంపాలి అంటే ఎమ్మెల్యేగా ఓడించాలి. భవానీపూర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మోడీ అండ్ అమిత్ షా. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు తిరుగులేని వ్యూహాన్ని రచిస్తూ ముందుకు పోతున్నారు. ఏమని, జంగిల్ రాజ్ కొనసాగుతుంది పశ్చిమ బెంగాల్లో, దానిని అంతం చేయాలి. అంటే భయం లేని బెంగాల్ కావాలి. భయం లేని బెంగాల్ ఎప్పుడు సాధ్యమైంది, బీజేపీకి ఓట్లేస్తే సాధ్యమైంది. ఆయుష్మాన్ భారత్ పశ్చిమ బెంగాల్ అందరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మేము అధికారంలోకి వస్తే. తర్వాత సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేస్తాం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలు చేస్తాం. మెయిన్గా 1980s నుంచి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి పోరాటం చేస్తుంది బీజేపీ.
94, 96 దానికి సంబంధించి గట్టిగా అనుకున్నారు కానీ బట్ మేనిఫెస్టో పెట్టినట్లేరు. బట్ ఆ తర్వాత వీళ్ళు 2014 కానీ 19 కానీ ఆల్మోస్ట్ వాళ్ళ ఎన్నికలలో యూసీసీనే ఉంటూ ఉంది. బట్ 2024లో వచ్చేసి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ముస్లిం ఓట్లు గట్టిగానే పడతాయి. దాంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నప్పుడు వాళ్ళు లేనిపోయిన అనుమానాలు ఉన్నాయి. దీనికి ముందు స్లోగా రాష్ట్రాల వరకు అమలు చేసుకుంటారని నేను చెప్పుకున్నాను. దాంతో 2024 ఎన్నికల్లో పెట్టాల. అయితే ఉత్తరాఖండ్లో ఆల్రెడీ పెట్టారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. దాంతో కొద్ది నెలలకే గుజరాత్లో అమలులోకి వచ్చింది. రేపు అస్సాం ఎన్నికల్లో గెలిచేది బీజేపీని, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులోకి రాబోతుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ అదే ఇది. ఇప్పుడు కూడా ఇక్కడ అమలు చేస్తామని చెప్పేశారు. సో రాష్ట్రాన్ని, దేశం రెండు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు అంతా భారతీయులది, భారతదేశం అన్న ఫీలింగ్ రావాలి, అదే నిజం అవ్వాలి. అదే ఈరోజు మోదీ అండ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్ అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఈ మమతా బెనర్జీ ఉండటం వల్ల భారతదేశంలో ఉంటూ కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది భారతీయులు, హిందువులు అని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తుందనే వాళ్ళ యొక్క స్పీచ్లో చెప్పేశారు. మొన్న ఏకంగా ఎవరు అయిపోయాక ఎవరు టీము ప్రశాంత్ కిషోర్ ఈ బ్యాచ్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ ఆ పక్కన లేడు, బట్ వాళ్ళ బ్యాచ్ కార్యాలయం ఏదైతే ఉందో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దాని మీద ఈడీ అధికారులు సోదాలు జరుపుతుంటే వారిని అడ్డుకున్నారే. స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు వస్తే వారిని అడ్డుకున్నారే. అక్కడ వచ్చేమో మా పోలీసులే వాళ్ళు విడిపించారు అంటారు. మరి అన్ని రోజులు నిర్బంధించింది ఎవరు అంటే ఆడనటువంటి ముస్లిం నాయకులు తుక్కు రేగొట్టం లోపలేశారు. అది మా క్రెడిట్ అని చెప్పేసి ఎప్పుడైతే మమతా బెనర్జీ అందో ముస్లింలకి చిరెత్తుకొచ్చింది. మా ఓట్లు తొలగించిన అధికారుల్ని మేము పట్టుకుంటే వారు విడిపించింది మీ పోలీసులు అంటావు మమత, అటే నీకు ఓట్లు లేవని ముస్లింలు అంటారు. అది కేంద్ర బలగాలు రావడం వల్ల సాధ్యమైంది కాబట్టి ఆ క్రెడిట్ బీజేపీ తీసేసుకుంటున్నారు. సో ఓవరాల్గా అన్నప్పుడు ముస్లింలకి కొన్ని చోట్ల మమతా బెనర్జీ వ్యతిరేకంగా అర్థమవుతుంది, ఇంకొన్ని చోట్ల వచ్చే సిన్నాలు వారిని పావులుగా వాడుకుందని అర్థమవుతుంది, ఇంకొన్ని చోట్ల వచ్చేటప్పటికి క్లియర్గా హిందువులు మెజారిటీతో ఉన్నారు. సో హిందువులు ఏకపక్షంగా గంపగొత్తగా ఈసారి బీజేపీకి ఓట్లు అయిపోతున్నారు. ఎందుకంటే పక్కన ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటో వాళ్ళు చూశారు. పశ్చిమ బెంగాల్లో ఎస్పెషల్లీ కలకత్తాలో కూడా లోకల్గా ఉన్నటువంటి ఆ ట్రైన్లు ఏదో తిరుగుతుంటాయి కదా వాళ్ళవి, అది కానీ రిమైనింగ్ కొన్ని చోట్ల అయితే నిజంగా హిందువులు భయపడుతూ బతుకుతున్నారు కొన్ని చోట్ల. అది కూడా మంచి వైరల్ అయిపోయింది. దాంతో హిందువులు అంతా ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చారు. ఎన్నాళ్ళు టీఎంసీ మన పార్టీని కూడా ఇక వద్దు అని చెప్పేసి బీజేపీకి డిసైడ్ అయిపోయినారు. ఇక అన్నిటికన్నా అత్యంత కీలకమైంది సార్ ఒకటై దానివల్ల డూప్లికేట్ ఓట్లన్నీ ఎగిరిపోయినాయి. ఎన్నాళ్ళు మమతా బెనర్జీకి సంబంధించి ఏవైతే గంపగత ఓట్లు పడుతున్నాయో అవన్నీ లేచి అవతల పడ్డాయి. తర్వాత హుమాయూన్ కబీర్ సొంత పార్టీ పెట్టి టీఎంసీ బయటకు వచ్చి దాంతో ముస్లిం ఓట్లు చేల్తాయి, ఎంఐఎంతో ముస్లిం ఓట్లు చేల్తాయి. ముస్లిం ఓట్లు చీలిపోయినాయి. టీఎంసీకి మిగిలినటువంటి హిందూ ఓట్లు వచ్చేసి బీజేపీకి వెళ్ళిపోతుంది. ఇక టీఎంసీకి డిపాజిట్లు అయినా వస్తే మీరే చెప్పండి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు మొత్తం టీఎంసీ ఎలాగైతే లాగేసిందో ఈరోజు టీఎంసీలో ఉన్నటువంటి హిందువుల ఓట్లు మొత్తం బీజేపీ లాగేస్తుంది. ముస్లింల ఓట్లేమో హుమాయూన్ కబీర్ తర్వాత ఎంఐఎంఓ లాగేస్తున్నారు. ఇక ఏదో కొన్ని ఉంటే టీఎంసీకి పడతాయి. ఓవరాల్గా ఈ ఒక్క వీడియోలో మొత్తం మీ ముందుంచింది ఏంటయ్యా నేను అంటే రేపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయ్ దుందుబి మోగించబోతోంది, భయం లేని బెంగాల్ కనిపించబోతోంది, అండ్ టీఎంసీ అంతం కాబోతుంది, అండ్ మమతా బెనర్జీ అజ్ఞాతంలోకి వెళ్ళబోతుంది. రాసి పెట్టుకోండి.